నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉచిత సీఎం సూర్యఘర్ పథకాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. భవనాలపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్తో పాటు సూర్యఘర్ పనులు జరుగుతున్న ఎస్సీ కాలనీ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలోని 80 కోట్లతో సుమారు 6,000 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 1,200 కోట్లతో 6 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని, కూటమి ప్రభుత్వం హయాంలో ₹1 విద్యుత్ ఛార్జీ పెంచకుండా 13 పైసలు ట్రూ డౌన్ చేశామని తెలియజేశారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలులోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్షపాతం చూపించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. పర్ఫెక్ట్ గా సింక్రనైజ్ చేయాలి. ఇంటికి కూడా సింక్రనైజ్ చేయాలి, జాగ్రత్త చేయాలి. ఏదో అడవుడిగా మేము చేయమని గబగబ చేసామనుకో మనకి ఇబ్బంది అవుతుంది. స్టాండర్డ్ గా చేయాలి. 1-4 సార్లు చెక్ చేసుకోండి. 5 ఇయర్స్ కాదు, మాకు 20 సంవత్సరాలు పని చేయాలి. 5 ఇయర్స్ పని చేసి అని చెప్పేసి అక్కడ పడేసి వెళ్ళిపోతే మాకు దొరకనట్టు. మాకు 25 సంవత్సరాలు వర్క్ జరగాలి. ఒక్కో దాని మీద 1,25,000 ఖర్చు పెట్టాం. అంటే 6,000 కనెక్షన్ అంటే ఎంత? 8 కోట్ల 7 కోట్లు ఖర్చు పెడతాం. నువ్వు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అయిపోయింది అంటే 7 కోట్లకి గవర్నమెంట్కి 7 కోట్లు, మళ్ళీ 7 కోట్లు వడ్డీ అయింది. అన్ని వర్షాలు వస్తాయి. నా దగ్గర రెగ్యులర్ ఆఫీస్ ఎట్లా పాయింట్స్ వస్తాయో చూపించారా? 1 మినిట్. నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఇళ్లకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి దాదాపు రాష్ట్రంలో ఉన్న 6 లక్షల ఇళ్లకి సూర్యఘర్ ద్వారా 200 యూనిట్లు ఎవరైతే కరెంటు కాలుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల మీద మనం సోలార్ ప్యానెల్స్ తయారు చేసి పెట్టి పగలపూట వచ్చే లైట్ ద్వారా వాళ్ళ ఇంటి మీదే విద్యుత్తును ఉత్పత్తి చేసి వాళ్ళకే ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన రాష్ట్రం కూడా చేస్తా ఉందన్నమాట. అదే కాకుండా దీనికి ఏమన్నా 1,25,000 ఖర్చు అయింది. అదంతా కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 1 కిలోవాట్కి 30,000 మనకి సబ్సిడీ వచ్చింది. అంటే 60,000 సబ్సిడీ వచ్చింది. మిగతా 75,000 80,000 ఎంత అవుతుందో అదంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, మన డిస్కమ్స్ ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. దాదాపు రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ చేస్తాం. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్లో దాదాపు 1,200 కోట్లు మనకి ప్రభుత్వానికే ఖర్చు అవుతుంది. మిగతాది ఏమన్నా సబ్సిడీ ఇస్తున్నారు అన్నమాట. ఇది కాకుండా డీసీలకి అయితే అదనంగా ఇప్పుడు 3 కిలోవాట్లు అంటే 78,000 సబ్సిడీ ఇస్తారు. అదనంగా ఇంకొక 20,000 మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. ఓసీలకి అయితే 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్లు అయితే 78,000 దాకా వచ్చింది మొత్తం. ఇట్లా పద్ధతులు పెట్టి అందరూ కూడా సోలారు, ఎందుకంటే మనం కరెంటు రోజు రోజుకు కూడా వాడకం పెరుగుతుంది. అందరికీ అవసరం కరెంటు, నిత్యావసర వస్తువు ఎలా ఉందో అలా అవసరం అయిపోయింది. అందుకని కరెంటు రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు చాలా పెద్ద ఎత్తున చేయాలనేది ఈ ప్రోగ్రాం పెట్టి ముందు మన కాన్స్టిట్యూన్సీలో పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇందా కాంట్రాక్టర్లకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. దాదాపు 6,000 కనెక్షన్ల పైన ఉన్నాయి. మన కాన్స్టిట్యూన్సీ అంటే 6,000 కనెక్షన్లు అంటే దాదాపు 75 నుంచి 80 కోట్ల రూపాయలు ఒక్క అద్దం కాన్స్టిట్యూన్సీలోనే మనం ఖర్చు పెడతాం దీనికోసం. ఇవి కాకుండా ఫ్రీగా మనం 70 సబ్సిడీ తోటిస్తున్నాం. ఏది ఓసీలకి, బీసీలకి. అవి కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. అవి కూడా దాదాపు ఇప్పటికి రాష్ట్రం మొత్తంగా 1,50,000 కనెక్షన్లు చేశారు. అవి కూడా దాదాపు చాలా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం.
ఇది కాకుండా పిఎం కుసుమ్ ద్వారా వ్యవసాయానికి కూడా 9 గంటలు కరెంటు, అది కూడా సోలార్ ద్వారానే తయారు చేస్తున్నాం. ఇప్పుడు టెండర్లు పిలిచాము, కొంత భాగం టెండర్లు పిలిచాము. తొందరలోనే ఈ ఎండాకాలమే భూసేకరణ చేస్తున్నారు వాళ్ళు. బాబు, భూసేకరణ చేస్తున్నాం, అది కూడా తొందరలోనే కంప్లీట్ చేసి అది కూడా వ్యవసాయం ద్వారా కూడా ఇస్తున్నాం. మీరు చూస్తూ ఉన్నారు పోయిన గవర్నమెంట్ లో